బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. హస్తినా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు చంద్రబాబు. సమావేశంలో భాగంగా రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు. అలాగే అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. హస్తినా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు చంద్రబాబు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, మరి సమావేశంలో భాగంగా రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఈరోజు సాయంత్రం 4 గంటలకి విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళనున్నారు చంద్రబాబు. అయితే ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు అనేది కొంత వేగవంతమయ్యాయి. దానిలో భాగంగానే జంగిల్ క్లియరెన్స్, తర్వాత అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలకి సంబంధించి టెండర్లు ఖరారు చేయడం అనేది ఇప్పటికే సిఆర్డీఏ పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక అమరావతి గతంలో ఏదైతే 2014లో టీడీపీ ప్రభుత్వం అప్పుడు రాజధాని అమరావతిగా నిర్ణయించడం జరిగింది. ప్రజల రాజధానిగా కింద చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అప్పుడు శంకుస్థాపనకి ప్రధాని నరేంద్ర మోడీ రావడం జరిగింది. అప్పుడు పవిత్ర జలాలు, మట్టి కూడా తీసుకువచ్చి అమరావతికి సంబంధించిన రాజధాని శంకుస్థాపనలో పాల్గొన్నారు. అనంతరము ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది. తర్వాత అమరావతి కొంత పనులు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో పనులు వేగవంతమయ్యాయి. ప్రస్తుతము టెండర్లు కూడా ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో మళ్ళీ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు నుంచి పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రారంభించాలని ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలి. మళ్ళీ అమరావతిలో ఈ పనులకి సంబంధించి పునఃప్రారంభించాలంటూ కూడా కూటమి నిర్ణయించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఆహ్వానించేందుకు ఈరోజు చంద్రబాబు ప్రధానంగా ఢిల్లీ చేరుకుంటున్నారు. అయితే ఢిల్లీకి సంబంధించి చేరుకున్న తర్వాత అక్కడ చంద్రబాబుకి టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాల వారి ఇరువురి మధ్య కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా అటు అమరావతి పునఃప్రారంభానికి ఆహ్వానించడంతో పాటు అమరావతికి ఏవైతే ఆర్బీఐ ద్వారా దిగ్గజ బ్యాంకులు రుణాలు ఇచ్చాయో, అదేవిధంగా హడ్కోతో పాటు కొన్ని ప్రతిష్టాత్మకమైన సంస్థలు రుణాలు మంజూరు చేశాయో వాటికి సంబంధించి ధన్యవాదాలు తెలపడంతో పాటు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో అమరావతిని ఆదుకోవాలి, అదేవిధంగా సెల్ఫ్ సస్టైన్గా అమరావతి రాజధాని ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చంద్రబాబు మోదీకి వివరించే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో అమరావతి రాజధానికి సంబంధించి అటు ఎన్డీఏ ప్రభుత్వము అండగా ఉండాలని కూడా కోరే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో పెట్టుబడులకి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే టెస్లాని రాష్ట్రానికి తీసుకొచ్చే అంశంకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్న నేపథ్యంలో ఆ అంశం పైన కూడా వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక పోలవరం కావచ్చు, ఇతర అంశాలకి సంబంధించి పెట్టుబడుల అంశాలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే నిన్న జరిగిన క్యాబినెట్లో ఏదైతే పెట్టుబడులకి సంబంధించిన పరిశ్రమలకి సంబంధించిన భూ కేటాయింపులు జరిగినాయో వాటికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో వారి మధ్య రాష్ట్రానికి సంబంధించి ఏవైతే అభివృద్ధి సంక్షేమ పథకాలకి సంబంధించిన చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంది. వారి ఇరువురి మధ్య కూడా పూర్తి స్థాయిలో అనంతరము మోడీతో భేటీ తర్వాత అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. రాష్ట్రంలో ఏ రకంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు, అదేవిధంగా గంజాయికి సంబంధించి స్పెషల్గా ఈగల్ టీము ఏ రకంగా
రకంగా ఫామ్ చేశారు, అదేవిధంగా ఆ టీము ఏ రకంగా పనిచేస్తుంది, రాష్ట్రంలో గంజాయి కావచ్చు, కొకైన్, హెరాయిన్ ఇలాంటి మాదక ద్రవ్యాలకి సంబంధించి ఏ రకంగా అడ్డుకట్ట వేయటం జరిగింది అనే అంశాలను కూడా వారి మధ్య చర్చ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు త్వరితగతిన మంజూరు చేయాలని కోవడంతో పాటు అదేవిధంగా రాష్ట్రానికి అటు అమరావతి కావచ్చు, పోలవరానికి సంబంధించి కావచ్చు, వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన ప్యాకేజ్ కావచ్చు, వీటిలన్నిటికీ సంబంధించి కూడా ఆర్థిక మంత్రి అదేవిధంగా సీఎం చంద్రబాబు మధ్య కూడా చర్చ జరిగే అవకాశం అవుతుంది. పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకి చంద్రబాబు సెక్రటరియట్ నుంచి కూడా ఢిల్లీ బయలుదేరున్నారు. అయితే ఢిల్లీలో ఒక బిజీ షెడ్యూల్లో చంద్రబాబు గడిపే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో అటు ప్రధాని మోదీని మళ్ళీ అమరావతి పునఃప్రారంభానికి ఆహ్వానించడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టుల అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.